మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, నాశనం చేస్తాం, తమ దగ్గర లెక్కలేనన్ని ఆయుధాలు ఉన్నాయని ట్రంప్ తలెగరేస్తుంటే అటు అమెరికా సైన్యం మిసైల్స్ లేవని చేతులెత్తేస్తోంది. ట్రంప్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారా? ఎక్కువ కాలం యుద్ధం చేయటం కష్టమేనా? ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన ప్రకటన చేశారు. త్వరలో 3వ వేవ్ వస్తుందని ప్రకటించారు. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకునే సమావేశంపై కూడా అటాక్ చేశామని తెలిపారు. తాము టార్గెట్ చేసిన వారిలో చాలా మంది చనిపోయారని చెప్పారు. ఇరాన్ నావికాదళం, వైమానిక దళానికి నష్టం జరిగిందన్నారు ట్రంప్. ఇరాన్తో చర్చల ప్రసక్తే లేదని ప్రకటించారు. ఒకవైపు ఇరాన్ను సర్వనాశనం చేస్తానని ట్రంప్ బీరాలు పలుకుతుంటే పెంటగాన్ మాత్రం అసలు సంగతి చెప్పేసింది. అధ్యక్షుడికి ఎమర్జెన్సీ రిక్వెస్ట్ చేసింది. ఇరాన్ వార్ 10 రోజులు దాటితే మిసైళ్ల కొరత ఉంటుందని హెచ్చరించింది. ఇరాన్పై దాడి చేస్తూ వెళితే మిసైళ్లు ఎక్కడి నుంచి తేవాలని ప్రశ్నిస్తోంది. యుద్ధానికి భారీగా ఖర్చవుతోందంటూ పెంటగాన్ ఆందోళన చేస్తోంది. అమెరికా దగ్గర భారీగా మిసైళ్లు ఉన్నాయంటూ పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అది అబద్ధమన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, యుద్ధంతో అమెరికాకు భారీగా నష్టం జరుగుతోందంటోంది పెంటగాన్. యుద్ధంలోకి ఇరాన్ తిరుగుబాటుదారులను దింపేందుకు అమెరికా కొత్త వ్యూహం వేస్తోంది. కుర్దు దళాలకు సిఐఏ ఆయుధాలు అందిస్తోంది. వారిని యుద్ధంలోకి దింపేందుకు సిద్ధం చేస్తోంది. కుర్దిష్ నాయకులతో ట్రంప్ స్వయంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహు సహాయం చేశారు. అయితే కుర్దిష్ కు సిఐఏ ఆయుధాలు అందించడంతో ఐఆర్జీసీ డ్రోన్ దాడులు చేస్తోంది. మొత్తానికి యుద్ధం 4-5 వారాలు ఉంటుందని ట్రంప్ చెబుతున్నా అప్పటి వరకు పరిస్థితి కష్టమేనంటోంది పెంటగాన్. చూడాలి ఇంకెన్ని రోజులు అమెరికా యుద్ధం చేస్తోందో.